సవాలట. సైరానా అయినా? సైరా అంటే సినిమా ఏదో సినిమా ఉండే కదా, సైరా నరసింహారెడ్డి. ఈయనకి ఏమైనా సంబంధం ఉన్నా అదే? నువ్వు అసలు ఆ సవాల్ చేయడానికి నీకు ఏమైనా అర్హత ఉన్నదా? కనీసం నీకు అర్హత నీకు లెక్క 4 తర్వాత నువ్వు హైదరాబాద్లో కనబడవు, నువ్వు ఆ రోడ్ల మీద కనబడవు, ఇంట్లో కనబడవు. నువ్వు సవాల్ ఏందయ్యా బాబు? సవాల్ చేసేవాడు ప్రజల్లో ఉండాలా, సవాల్ చేసేవాడు లీడర్ అయి ఉండాలా. అట్లాంటి వాడు సవాల్ చేయాలా, సవాల్కి ఒక అర్థం ఉంటుంది, జనాలు కూడా రిసీవ్ చేసుకుంటారు. నువ్వు ఎప్పుడు వస్తావో తెలియదు, ఎప్పుడు వెనక్కి పోతావో తెలియదు. నీ సవాల్ని ఎవడు పట్టించుకుంటాడు? నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా, ముఖ్యమంత్రి పదవికి నువ్వు రిజైన్ చేసిరాట. నీకు మొన్ననే కదా ఎలక్షన్లు జరిగింది, ఎలక్షన్లు జరిగి 100 రోజులు కూడా కాలే, ఓడగొట్టిరు కదా. మీ నాయనే ఓడగొట్టిరు కదా కామారెడ్డిలో. ఆయనే ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఆ మానసికంగా కుంగిపోయి తుంటిరిగి ఆయన ఇంట్లో పండుకునే. ఈయన ఇప్పుడు మళ్ళీ సవాలట. మరి నువ్వు అదే మల్కాజ్గిరి నుంచి మరి నువ్వు ఫస్ట్ రిజైన్ చేయరాదు? నువ్వు సిరిసిల్లకి రిజైన్ చేయి. పోనీ నువ్వు సిరిసిల్లకి రిజైన్ చేయి. సిరిసిల్లకి రిజైన్ చేసి నేను ఎంపీగా పోటీ చేస్తాను నీకు ధైర్యంగా చెప్పు. నీ కుటుంబం నుంచి ఎందుకు పోటీ చేస్తలేరు ఎంపీగా? దానికి ఆన్సర్ చెప్పు. కేసీఆర్ మెదక్ నుంచి చేస్తామన్నారు కదా, ఎందుకు చేస్తలేరు? మీ చెల్లె 2014లో మెదక్ నుంచి గెలిచింది కదా ఒకసారి, మెదక్ అన్న నిజామాబాద్ నుంచి. 2018లో 19లో ఎందుకు పోటీ చేయాలి? నిజామాబాద్ ఎందుకు ఓడిపోయింది? ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తా లేదా? ఇప్పుడు ఎందుకు పోటీ చేస్తలేదు నిజామాబాద్లో? హరీష్ రావును కూడా పోటీ చేయమని సిద్దిపేట నుంచి రాజీనామా చేసి. ఎంపీ ఎలక్షన్లో ఒక్కడు పోటీ చేస్తలేడు, మళ్ళీ ఇప్పుడు డ్రామాలు. మళ్ళీ నువ్వు రాజీనామా చేయి, నేను రాజీనామా చేద్దాం, మళ్ళీ ఆడ పోటీ చేద్దామని. దమ్ముంటే ఎన్నికల్లో నాపై పోటీ చేసి గెలవట. ఇప్పుడు రేవంత్ రెడ్డికి నీకేమైనా పోలికుందా? ఆయన జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ అట్లా ఎదుక్కుంటూ ఒక స్థాయికి వచ్చిండు ఆయన. నీ కథ ఏంది? ఆయనకేం వాళ్ళ ఫాదరో లేకపోతే వాళ్ళ ఇంకోరో అధికారంలో ఉండి ఆయనకి రాగానే టికెట్ ఒక ఆయన కొట్లాడుతూ ఉంటే ఆ టికెట్ని ఉడబీకి ఆయన చేతిలో పెట్టలే కదా. సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డిని పక్కన పెట్టి నీకు టికెట్ ఇచ్చినట్టు. మీ అయ్య లేకపోతే నీ బతికేంది, నీ కథ ఏంది? నీకు టికెట్ ఎక్కడిది, నీకు సీట్ ఎక్కడిది? ఆయనకు అట్లా కాదు కదా, ఆయన కొట్లాడే ఆయన కింది స్థాయి నుంచి వచ్చినాడే కదా. ఆయనకు సవాల్ చేస్తుండే ఈయన. కొడంగల్ జీహెచ్ఎంసీలో సవాల్ చేసి పరారైనవట. గెలుపోటములే ప్రాతిపదికలైతే రాహుల్ను ఏమనాలి? నాది మేనేజ్మెంట్ కోటా అయితే రాహుల్ ప్రియాంక, నీది పేమెంట్ సీటు, అందుకే ఢిల్లీకి కప్పం కడుతున్నావు, అందుకే బిల్డర్లు రియల్టర్లు వ్యాపారుల నుంచి వసూళ్లు. అమ్మో నువ్వయ్యా, నువ్వు ఫినిక్స్ కంపెనీ, నీ బినామీ కంపెనీ, ధరణి పోర్టల్ ఆంధ్ర రాజుల చేతిలో పెట్టిన దొంగ. నువ్వు బిల్డర్ల గురించి రియల్ ఎస్టేట్ గురించి నువ్వు చెప్పాలా ఈ తెలంగాణ ప్రజలకి? ఏ విచారణకైనా సిద్ధం. మరి ఏ విచారణకైనా సిద్ధం అంటుండి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? మరి ఏ విచారణకైనా సిద్ధం అంటుండు? ధరణి మీద, భూముల మీద, ఆ ఔటర్ రింగ్ రోడ్ అవినీతి మీద, కార్ రేసింగ్ 53 కోట్ల మీద విచారణ చేసి తొందరగా లోపలేరి పోతా అంటుండు. మీకే శాతం అయితే లేదు, గవర్నమెంట్కి ఇంకా చేస్తలేరు. మీరు చాలా స్లో ఉన్నారు. చలో కాళేశ్వరం అట, పోరి ఆ పర్రెలు చూపించి రారి. ఇవి ఉత్తయ్య పర్రెలు చిన్నగా వచ్చినాయి, ఇవి ఉత్తగా సిమెంట్ జల్లి చేస్తే అయిపోద్దని చెప్పండి తెలంగాణ ప్రజలకి. సో ఇవి ఆల్ న్యూస్ పేపర్స్లో మనకి ఇవాళ కనిపిస్తున్న వార్తలు. రేపు మళ్ళీ కలుద్దాం. గుడ్ మార్నింగ్ తెలంగాణలో చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.